బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పాతవడ్డిపల్లి గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. లాయర్ ఎల్లయ్యను దుండగులు హత్య చేశారు. దుండగుల దాడిలో ఎల్లయ్య తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల కారణంగా దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పాతవడ్డిపల్లిలో దారుణ హత్య చోటు చేసుకుంది. లాయర్ ఎల్లయ్యను దుండగులు హత్య చేశారు. దుండగుల దాడిలో ఎల్లయ్య తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షల కారణంగా దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలంలో దారుణ హత్య జరిగింది. నిన్న అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో ఎల్లయ్య అనే న్యాయవాది తన ఇంట్లో ఉండగా కొంతమంది దుండగులు ఆ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆ యొక్క లాయర్ ని కొట్టడం జరిగింది. అయితే ఆ లాయర్ తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత పెద్దగా కేకలు వేయడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి గ్రామస్తులు స్థానికులు కూడా పెద్ద సంఖ్య తరలి వచ్చినప్పటికీ ఆ యొక్క దాడిని కూడా ఎవరు నియంత్రించలేని పరిస్థితికి కనిపిస్తోంది. అయితే ఆ యొక్క దుండగులు కర్రలు అదేవిధంగా కత్తులతో దాడి చేసి ఆ యొక్క ఎల్లయ్యను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లుగా కూడా అక్కడ ఉన్న పరిస్థితి తెలుస్తుంది. అయితే సమాచారం అనుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకునే లోపల దుండగులు కూడా పరారైపోయినట్లు తెలుస్తుంది. పూర్తిగా ఆ యొక్క మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోలీసులు కూడా హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎల్ఐకి సంబంధించి అంటే పాత కక్షల కారణంగానే ఈ యొక్క హత్య కూడా జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఒక ఎల్లయ్య ఆ యొక్క 8 నెలల క్రితం అదే ఏదైతే కేవీపల్లి మండలం సీతగుంటపల్లి పంచాయతీలో కూడా పాతవడ్డిపల్లి గ్రామంలో చైన్ స్నాచింగ్ పాల్పడిన కొందరు దుండగులకు కేసు వాదించి వారికి శిక్ష పడేటట్లు ఈ యొక్క ఎల్లయ్య చేయడం వల్లే వారు కక్ష కట్టి ఇలా హత్య చేశారని చెప్పి స్థానికులు కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అదే కాలనీలో కూడా ఒక విద్యుత్ కరెంటు స్తంభాన్ని కూడా వేరే చోటకు మార్చడంతో దాన్ని ప్రశ్నించిన కారణంగానే వారు కూడా ఇతని పైన కక్ష కట్టి ఈ యొక్క హత్యలో కూడా వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తారు. పూర్తిగా ఏదైతే ఈ యొక్క హత్య జరిగిన నేపథ్యంలో ఆ యొక్క గుంటపల్లి పూర్తిగా పంచాయతీలోని గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. అంటే స్థానికంగా అంటే ప్రశాంతంగా ఉన్న ఆ యొక్క గ్రామంలో యొక్క హత్య తీవ్ర అలజడి రేపిందనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.